చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే జై శ్రీరామ్ పతంగ్ అనేది కట్టానండి నేను. శ్రీరాముడిది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆంజనేయ స్వామిది కట్టానండి. మన ఇంటి ముందు కట్టాను. ఇది కట్టడం వల్ల మనకి చాలా పీస్ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం భావిస్తూ మనది ఎప్పుడూ ఎగురుతూ ఉండాలని చెప్పి చిహ్నంగా నేనైతే ఇది కట్టుకున్నాను. మా ఇంటి ఎదురుగా ఆ శ్రీరాముడి బ్లెస్సింగ్స్, ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి, మన సబ్స్క్రైబర్లు ఎవరైతే చూస్తున్నారో అందరికి కూడా ఈ బ్లెస్సింగ్స్ అనేవి క్లైమ్ ద్వారా వెళ్ళాలని. క్లైమ్ ఇట్ అనగానే ఆంజనేయ స్వామి మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను. చాలా బాగా దర్శనం అయ్యింది. ఈరోజు చాలా మంచి రోజు కూడా. సో పూజ చేయించుకున్నాను. నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను దేవుడి దగ్గర నుంచి. అక్కడ మన పూజ చేసిన నిమ్మకాయలు తెచ్చుకోవడం ద్వారా అవి ఇంట్లో పెట్టుకొని రక్షక మన ఇంట్లో దేవుడి గదిలోనే పెట్టుకోవచ్చు, హాల్లోనే పెట్టుకోవాలి. కొన్ని ఇంటి ముందు గేటుకి కూడా నేను కట్టానండి. ఎటువంటి నెగిటివ్స్ ఏమున్నా కూడా పోతాయి. జై శ్రీరామ్. తర్వాత మంచి అబండెన్స్ అనేది పైకి మనం ఎదుగుతూనే ఉంటామండి. ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా నేను మా పిల్లలతో కలిసి చేయించాను, చేసి కట్టాము. సో చాలా సంతోషంగా ఉందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క భారతీయులు, మన ఇండియన్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి ఇది కట్టుకోండి. మన హిందూ దాన్ని తెలియజేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం హనుమాన్ జై హనుమాన్. హనుమాన్ జీ ఎప్పుడూ కాపాడుతారని, ఎప్పుడూ మనతోటి రక్షగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హను హను హనుమంత హను హను హనుమంత హను హను హనుమంత అని 3 టైమ్స్ మీరు ఇది హనుమంత హను హను హనుమంత అని 3 సార్లు చదువుకోవడం వల్ల మీరు ఎటువంటి కష్టాలున్నా ఆ క్షణం దేవుడు వస్తారు, మనవన్నీ తీర్చేస్తారండి.